హలో అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు రీడింగ్ ఆ యూనివర్స్, ఆ ఏంజల్స్ మీకు ఎటువంటి మెసేజ్ని అందిస్తున్నారు, ఎటువంటి మెసేజ్ని ఆ యూనివర్స్ నుంచి మీరు అందుకోబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాము, తెలుసుకుందాము. ఎవరైతే మీకు ఏవైనా సమస్యలు ఉంటే మనసులో అనుకోండి, ఆ సమస్యలు తీరిపోవాలి. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి. అలాగే మీరు రెగ్యులర్గా మన వీడియోస్ని చూస్తూ ఉంటే, ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. నేను చెప్పే నెంబర్స్ క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమంది ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా పర్సనల్ రీడింగ్ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను, డీటెయిల్స్ పెట్టాను, చూడండి. అవి నిదానంగా చదవండి. మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మీకు ఈరోజు యూనివర్స్, ఆ ఏంజల్స్ మెసేజ్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఒక కార్డు ఫస్ట్ తీస్తాను. సో 2 కార్డ్స్ వచ్చాయి. ఒక కార్డ్ అంటే 2 కార్డ్స్ వచ్చాయి నాకు. ఈ మధ్య ఎందుకు 2 కార్డ్స్ వచ్చేస్తున్నాయండి. 1 కార్డ్ అని తీస్తే 2 కార్డ్స్ వస్తున్నాయి. సో ఏ కార్డ్స్ అంటే 9 ఆఫ్ ఫైర్ ఒకటి వచ్చింది. తర్వాత జస్టిస్, ఆర్కేంజల్ రాఘుల్, జస్టిస్ అనేది వచ్చింది. తర్వాత 9 ఆఫ్ ఫైర్ వచ్చిందండి. సో ఈ కార్డ్స్ ఈ కార్డ్ మీనింగ్ ఏంటి అని అంటే, డోంట్ గివ్ అప్, ప్రొటెక్ట్ దట్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్, హ్యావ్ కరేజ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ వన్ ఇది 9 ఆఫ్ ఫైర్ ఏంటి అంటే, డోంట్ గివ్ అప్, ప్రొటెక్ట్ దట్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్. ఇప్పుడు మీరు ఏది కానీ గివప్ అనేది ఇవ్వకూడదు. మీరు చేసిండేది, మీరు క్రియేట్ చేసిండేది, దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా సాధించింది కానీ, మీరు ఏదైనా అనుకోండేది మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఓకేనా. హ్యావ్ కరేజ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు ఏదైనా సాధించింది కానీ, మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మీకు చాలా ధైర్యం ఉంది, చాలా మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దాన్ని మీ టాలెంట్ గురించి మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా ఒక జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా రంగంలో కానీ మీరు ఒక టాలెంట్ అనేది మీకు ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయకుండా, లేకపోతే దాన్ని ఏదో కొద్ది కాలం గ్యాప్ వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. దాని గురించి పట్టించుకునే అవకాశం ఉండదు. దాని గురించి పట్టించుకొని దాన్ని మెరుగుదిద్దే అవకాశం మీకు ఉండదు. కాబట్టి మీ టాలెంట్ని మీరు మెరుగుదిద్దండి, షార్ప్ చేసుకోండి. అలాగే ఆ క్రియేటివిటీని ప్రొటెక్ట్ చేసుకోండి. సో జాగ్రత్తగా మీకు చాలా శక్తి ఉంది. సో మీరు గివప్ ఇవ్వద్దండి, మధ్యలోనే ఆపేయద్దండి. ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టార్ట్ చేసిన థింగ్ని మీరు గివప్ ఇవ్వకుండా మీరు ముందుకు తీసుకొని వెళ్ళి, దాంతో మీరు ఏదైనా టాలెంట్ అనేది దాన్ని వదిలిపెట్టకుండా దాంతో ఏదైనా మీరు సాధించవచ్చు. సో మీకున్న టాలెంట్ ఏంటి, మీరు ఎందుకు మధ్యలో వదిలేస్తున్నారు, ఎందుకు గివప్ ఇస్తున్నారు, అది ఇవ్వకండి అని వచ్చిందండి. ఏంజల్స్ మీకు చెప్తున్నారు. సో 9 ఆఫ్ ఫైర్ అంటే మీకు చాలా శక్తి ఉంది, మంచి ఏదైనా కూడా సాధించే శక్తి ఉంది. తర్వాత టాలెంట్ చాలా బాగుంది. దేంట్లో అయినా రాణిస్తారు మీరు. ఒక బిజినెస్ కావచ్చు, లేదంటే జాబ్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా వేరే అదర్ రంగం, డిజైనింగ్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, వేరే మీకు ఏదైనా ఇండస్ట్రీ ఇష్టమో దాంట్లో మీరు టాప్ పొజిషన్కి వస్తారండి. అట్లా సూచిస్తూ ఉంది. మీరు మంచిగా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కి సాధిస్తారు. మీరు ఏదైనా అంతవరకు వచ్చిన వాళ్ళు
మధ్యలో వదిలేయకండి, దాన్ని గివప్ ఇచ్చేయకండి. గివప్ ఇచ్చేసి నేను చేయలేను, ఇంతవరకు కష్టపడినాను, ఇంకా నేను చేయలేను అని గివప్ ఇవ్వకూడదు అని వచ్చింది. సో మీరు మీ శక్తిని మీరు నమ్మండి. ఫస్ట్ నేను సాధించలేనేమో, నేను చేయలేనేమో, నాకు అంత శక్తి లేదు అని అనుకొని బాధపడకుండా మీ శక్తిని మీరు ఫస్ట్ నమ్మండి. బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ మనల్ని మనము నమ్మాలి, మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఫస్ట్. కాబట్టి తర్వాతనే ఇతరుల గురించి ఆలోచించవచ్చు. సో మీకు అంత టాలెంట్ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నమ్మకుండా ఇతరుల మీద డిపెండ్ అయ్యి మీరు గివప్ ఇచ్చేసినారనుకోండి, అక్కడికి ఇంకా మీ టాలెంట్ అనేది అక్కడికి సమాప్తం అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. మీ గురించి ఇంకెవరికి తెలియదు కూడా. మీరు ఏదైనా చేయాలి అనుకునేది కూడా ఎవరికి తెలియదు. సో మీరు చేయాలనుకునేది చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు. మీ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోండి, మీ గురించి మీరు నమ్మండి అని వచ్చింది. నెక్స్ట్ జస్టిస్ అనేది వచ్చింది నెక్స్ట్ కార్డు. అంటే 8 ఆర్కాంజెల్ రాఘుల్. సో ఏమొచ్చింది అంటే ఫెయిర్ అండ్ జస్ట్ డెసిషన్స్, డూ వాట్ యూ నో ఈజ్ రైట్, స్టాండ్ అప్ ఫర్ యువర్ బిలీఫ్స్. సేమ్ ఇది కూడా ఇది వచ్చింది. చూడండి 2 కార్డ్స్ ఒకేసారి వచ్చినాయి నా చేతిలోకి. 2 కార్డ్స్ ఒకేసారి, నేను ఒక కార్డ్ తీయాలనుకుంటే 2 కార్డ్స్ ఒకేసారి వచ్చినాయి. సో 2 కార్డ్స్ ఒకే మీనింగ్తో వచ్చినాయి. మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్. సో ఇది ఎవరికి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు, కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, మీకు మీరు గౌరవం ఇచ్చుకోండి. సో ఫెయిర్ అండ్ జస్ట్ డెసిషన్స్ అంటే మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఒక మంచి డెసిషన్స్ ఆలోచించి తీసుకోండి. డూ వాట్ యు నో ఈజ్ రైట్, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అంతే. ఒకరు ఏదో చెప్పారు, వీళ్ళు చెప్పారు ఇది తప్పు, అది తప్పు, అది మనం చేయలేము, ఇది మనం చేయలేము, ఇది మన చేత కాదేమో, మనం చేయలేమని అంటున్నారు, ఇలాంటివన్నీ నమ్మకండి. అంటే ఎవరైనా మీ గురించి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మిమ్మల్ని తక్కువగా మీరు చేయలేరు, మీకు అంత శక్తి లేదు అన్నప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్. మీరు చేయగలుగుతారా లేదా అని మీ మనసుకు తెలుస్తుంది, మీ మైండ్కి తెలుస్తుంది. సో నేను చేయగలను అనుకున్నప్పుడు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి. డూ వాట్ యు నో ఈజ్ రైట్, స్టాండ్ అప్ ఫర్ యువర్ బిలీఫ్. మీ నమ్మకం మీద మీరు నిలబడండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీరు ఏది సాధించాలనుకుంటున్నారో అది సాధించడానికి మీ మీద మీరు కాన్ఫిడెంట్గా ఉండి నిలబడండి. నమ్మకంగా నిలబడితే మీకు ఫుల్ సపోర్టు, ఆ ఏంజల్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది. మీకు న్యాయం అనేది జరుగుతుంది, జస్టిస్. మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. మీరు 2 వైపులా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఏదైనా కూడా మీకు భగవంతుడి నుంచి కూడా జస్టిస్ అనేది వస్తుందండి. భగవంతుడు కూడా మీకు సపోర్ట్ ఉన్నారు. మీకు మంచిగా ఎక్కడైనా కూడా న్యాయబద్ధంగా వ్యవహరించినప్పుడు, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మనము వ్యవహరించినప్పుడు మనకు భగవంతుడు కూడా హెల్ప్ చేస్తాడు. సో మీకు భగవంతుని హెల్ప్ ఉంది, ఏంజల్స్ హెల్ప్ ఉంది. సో ఏంజల్స్ ఫస్ట్ మెసేజే మీకు మిమ్మల్ని మీరు నమ్మండి, గివ్ అప్ ఇవ్వకండి, మీ మాట మీద మీరు నిలబడండి, కరెక్ట్ డెసిషన్ తీసుకోండి అని వచ్చింది. సో 2 కూడా ఒకటే టైపు మీనింగ్స్ ఉండేవి వచ్చినాయండి. ఇంకొకటి చూద్దాం కార్డు. సో ఇంకొక కార్డు చూద్దాం. ఓకే, ఏస్ ఆఫ్ ఎయిర్. సో ఏస్ ఆఫ్ ఎయిర్ అని వచ్చింది. ఇంకా మీరు కొంచెం నిదానించి ఇంకా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయండి. ఇంకా ఏం ఆలోచన అనేది ఇంకా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండి పనులు చేయాలి అని వచ్చింది. సో ఇది ఫస్ట్లో కొంచెం మీరు తెలియకుండా ఏదైనా పనులు చేసేటప్పుడు తెలియకుండా అడుగు ముందుకు వేసింటారు. దానివల్ల మీరు కొన్ని నష్టపోయిండే కూడా జరిగి ఉండొచ్చు పాస్ట్లో. చూడండి, బ్రిలియంట్ న్యూ ఐడియాస్ అండ్ ఇన్స్పిరేషన్స్, సీయింగ్ ద ట్రూత్ ఆఫ్ ఏ సిచ్యుయేషన్, ఏ ఛాలెంజింగ్ బిగినింగ్. ఇప్పుడు ఇంకా బిగినింగ్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాలి. తర్వాత బ్రిలియంట్ న్యూ ఐడియాస్ని మీరు
ఏదైనా బ్రిలియంట్గా ఆలోచించి న్యూ ఐడియాస్ అనేవి తీసుకోండి. అలాగే ఇన్స్పిరేషన్స్ ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ విధంగా చేయాలి అనుకునే ఆలోచనలు ఉంటే ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సీయింగ్ ద ట్రూత్ ఆఫ్ ఏ సిచ్యుయేషన్, దాని నిజానిజాలు కనుక్కొని ఎలా జరుగుతుంది, ఎలా చేయగలము, ఎలా చేసుకుంటే మంచిది అని ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ఇదంతా కూడా మీ కెరీర్ గురించి చూపిస్తూ ఉందండి. మీ కెరియర్, మీ ప్రొఫెషను, బిజినెస్, ప్రొఫెషను, జాబ్, కెరియర్ గురించి చూపిస్తోంది. సో మీరు జాగ్రత్తగా అడుగు వేసేది ముందుగా మీరు కొంచెం ఆలోచించి నిజానిజాలు తెలుసుకొని అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మీకు దాని గురించి పూర్తిగా తెలుసుకోలేదు. మీరు ఇంకా ఏదైనా కానీ బిజినెస్ కావచ్చు, ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్ కావచ్చు. సో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే అడుగు ముందుకు వేయండి. మిమ్మల్ని మీరు నమ్మాలి. తర్వాత కూడా మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి బ్రిలియంట్గా ఉండి న్యూ ఐడియాస్తో, ఇన్స్పిరేషనల్గా ఉండే ఐడియాస్ తీసుకొని చేయాలి. సీయింగ్ ద ట్రూత్ ఆఫ్ ఏ సిచ్యుయేషన్, ఏ ఛాలెంజింగ్ బిగినింగ్. సో మీకు ఇప్పుడు ఒక ఛాలెంజ్ అనేది బిగిన్ అవుతోంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని అడుగు ముందుకు వేయండి. ఓకే, ఇంకొక కార్డ్ చూద్దాం. మళ్ళీ 2 వస్తున్నాయి, ఒకటి తీస్తాం. ఓకే, పేజ్ ఆఫ్ వాటర్. అన్నీ కొంచెం చిన్నగా, అంటే ఇంకా మీకు మెచ్యూరిటీ లేదు అన్నట్టే చూపిస్తోంది. ఇంకా మీకు ఏది చేయాలన్నా, ఏది అడుగు ముందుకు వేయాలన్నా ఇంకా కొంతకాలం ఆగాలి అన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ పేజ్ ఆఫ్ వాటర్ అంటే ఇంట్యూటివ్, సెన్సిటివ్, ఆర్టిస్టిక్, ఫ్రెండ్లీ. ఇంట్యూటివ్, సెన్సిటివ్, ఆర్టిస్టిక్, ఫ్రెండ్లీ. సో మీరు ఇంకా కొంచెం ఎట్లాంటి పర్సన్ అంటే కొంచెం మైండ్తో ఆలోచిస్తారండి. అంటే మీ ఇంట్యూషన్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు మైండ్తో ఏదైనా ఆలోచించినా, కొంచెం ఏదైనా దేని గురించి అయినా ఐడియాస్ వేసినా కూడా అవి కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. అలాగే ఆర్టిస్టిక్గా ఉంటారు మీరు, ఫ్రెండ్లీగా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. మీరు దేని విషయంలో అయినా కూడా మీరు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, అలాగే ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. ఏ న్యూ పర్సన్ ఎంటర్స్ యువర్ లైఫ్. ఎవరో ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారటండి. మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఏ న్యూ పర్సన్ ఎంటర్స్ యువర్ లైఫ్. ఏ రిలేషన్షిప్ బిగిన్స్ ఏ న్యూ ఫేజ్. హైటెండ్ సైకిక్ ఎబిలిటీస్. సో మీ లైఫ్లోకి ఎవరో ఒక కొత్త పర్సన్ రాబోతున్నారు. సో మీరు వాళ్ళతో ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. మీకు ఒక బాండింగ్ అనేది ఆ వ్యక్తితో ఏర్పడుతుంది, ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. హైటెండ్ సైకిక్ ఎబిలిటీస్. సో మీరు సైకలాజికల్గా ఉండే సైకిక్ ఎబిలిటీస్ని మీరు పెంపొందించుకుంటారు. ఆ ఎబిలిటీస్ని, వాటిని మనసుకు బాగా హత్తుకునే విధంగా, మనసుకు నచ్చిన విధంగా మీరు ఆ విధంగా మీ ఎబిలిటీస్ అంటే మీకు ఉన్న సామర్థ్యాలు అంటారు. ఎబిలిటీస్ అంటే సామర్థ్యాలు, టాలెంట్, అవి వాటిని బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళతో మీరు బాగా మంచి రిలేషన్ ఏర్పడుతుంది. ఆ వ్యక్తితో మీకు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. సో మీరు సెన్సిటివ్ పర్సన్ కాబట్టి మీకు తగిన పర్సన్ మీకు లైఫ్లో దొరికితే తప్పకుండా మీరు వాళ్ళతో కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పరచుకుంటారు. రిలేషన్షిప్ అనేది బాగుంటుంది మీకు. ఏ న్యూ పర్సన్ ఎంటర్స్ యువర్ లైఫ్. ఏ రిలేషన్షిప్ బిగన్స్ ఏ న్యూ ఫేజ్ అంటే మీ లైఫ్లో ఒక రిలేషన్షిప్ అనేది అవుతుంది, ఒక న్యూ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. సో అట్లా స్టార్ట్ అయినప్పుడు మీరు కూడా మీ ఎబిలిటీస్ని, మీ సైకిక్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. మీరు వాళ్ళతో బాగా బాండింగ్ ఏర్పడుతుంది, బాగుంటారు. ఇంకా మెచ్యూరిటీ లేదు కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి. అయితే మంచి పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. ఏ న్యూ పర్సన్ ఎంటర్స్ యువర్ లైఫ్. ఏ రిలేషన్షిప్ బిగిన్స్ ఏ న్యూ ఫేజ్. సో మీరు వాళ్ళను ఒక మంచి వ్యక్తిగా ఇష్టపడతారు. వాళ్ళు మీతో ఒక బాండింగ్ అనేది, మీకు ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఇంకొకటి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఓకే, ది చారియట్. ఆర్కేంజెల్ మెటాట్రాన్.
ఆర్కాంజల్ మెటాట్రాన్ వచ్చింది, ద చారియట్. సో నెంబర్ 7, an important achievement, self discipline and will power, public recognition. సో మీకు ఇది ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అనేది వస్తుందండి. మీరు ఒకటి సాధిస్తారు, ఏదో సాధించబోతున్నారు. సో మీకు ఆర్కాంజల్ మెటాట్రాన్ సపోర్ట్గా ఉన్నాడు. ఆయన మీకు ఇప్పుడు ఎట్లాంటి సిచ్యుయేషన్ ఉంది అంటే ఒక అచీవ్మెంట్ని సాధిస్తారండి. ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు మీకు ఏదో ఒక అచీవ్ చేస్తారు ఒకదాన్ని. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మీరు ఎలా నడుచుకోవాలి, మీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది మీరు స్వతహాగా ఆలోచిస్తారు. అలాగే అండ్ విల్ పవర్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ విల్ పవర్, పబ్లిక్ రికగ్నిషన్. సో మిమ్మల్ని గురించి అందరూ పబ్లిక్ అంతా ఇష్టపడేటట్లు రికగ్నైజ్ అవుతారు మీరు పబ్లిక్లో. అంటే అంత ఒక అచీవ్ చేస్తారు కాబట్టి ఏదైనా ఒక దాన్ని అచీవ్ చేసినప్పుడు మీరు నలుగురిలోకి తిరుగుతారు. ఫేమ్ అనేది వస్తుంది, నేమ్ అనేది వస్తుంది, నలుగురిలో రికగ్నిషన్ అనేది వస్తుంది. సో అంత మంచిగా మీ పేరు అనేది బయటకు వినిపిస్తుంది. ఒక దాన్ని సాధిస్తారు, అచీవ్ చేస్తారు. ఏదైనా కావచ్చు, మీ ప్రొఫెషన్లోనే కావచ్చు, లేదంటే జాబ్లో కావచ్చు. మీకు ఏదైనా ఒక హాబీ ఉంటే దాని ద్వారా అయినా ప్రజలకు పరిచయం కావచ్చు. ఒకవేళ సోషల్ మీడియాలో ఉన్నట్టయితే మీరు దాని ద్వారా అయినా మీరు ఒక రికగ్నిషన్ అని వస్తుంది. అంటే ఒకవేళ మీరు ఒక యూట్యూబ్ ఛానలే ఉందనుకోండి, ఆ యూట్యూబ్ ఛానల్కి గ్రోత్ బాగా ఉండొచ్చు, వ్యూస్ బాగా పెరగచ్చు, మంచిగా రికగ్నిషన్ అనేది మీకు రావచ్చు. అట్లా ఒక రకమైన ఏదైనా కావచ్చు, ఏ రంగంలో అయినా కావచ్చు అండి. మీరు ఒక ఆర్టిస్ట్ అయితే మీరు చేసే ప్రాజెక్ట్ సక్సెస్ కావచ్చు. అలా మీ ఎనీవన్ మీరు ఏ దాంట్లో అయితే ఉంటారో, ఏ రంగంలో అయితే ఉంటారో అది మీరు అచీవ్ చేస్తారు. మీకు సక్సెస్ అనేది వస్తుంది, రికగ్నిషన్ అనేది వస్తుంది. సో మీరు ఒక సెల్ఫ్ డిసిప్లైన్తో, ఒక విల్ పవర్తో ఉంటారు. అంటే నేను సాధించగలను అనే ధైర్యంతో ఉంటారు. కాబట్టి అది ఒక మేనిఫెస్టేషన్ అండి. ఒక అఫర్మేషన్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పటికైనా ఈ గోల్ రీచ్ అవుతాను, నేను సాధిస్తాను, నాకు మంచి పేరు వస్తుంది, నన్ను అందరూ గుర్తుపడతారు. ఇలా మీరు అనుకుంటూ ఉంటే, మంచిగా అనుకుంటూ ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది. సో మీరు చేసిన మేనిఫెస్ట్ అనేది అది నిజం కాబోతుంది. మీకు మంచి పేరు, నేము, ఫేము రాబోతుంది. మీరు ఒక గుర్తింపు పొందుతారు, నలుగురిలో రికగ్నిషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా లాస్ట్ వన్ చూద్దామండి. లాస్ట్ వన్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. బాటమ్ ఆఫ్ ది డెక్ 2 ఆఫ్ ఎయిర్ వచ్చింది. అన్ని ఎయిర్ అనే వస్తుంది. అంటే మీ కెరియర్, మీకు మీ ప్రొఫెషన్కి సంబంధించే వస్తున్నాయి అన్నీ. సో 2 ఆఫ్ ఎయిర్ అని వచ్చింది. అంటే బీయింగ్ అనేబుల్ టు అన్విల్లింగ్ టు మేక్ ఏ డెసిషన్. అంటే 2 ఆఫ్ ఎయిర్ అంటే బీయింగ్ అనేబుల్ టు అన్విల్లింగ్ టు మేక్ ఏ డెసిషన్. అంటే బీయింగ్ అనేబుల్ ఆర్ అన్విల్లింగ్ టు మేక్ ఏ డెసిషన్. A stalemate, pretending there is no problem. So being unable or unwilling to make a decision. అంటే మీకు 2 చాయిసెస్ ఉన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలనో అర్థం కాదు. ఒకవేళ తీసుకున్నా అది ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకునేదానికి లేదు. అంటే మీరు ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నా అక్కడ నష్టపోయేది ఏమీ లేదు. అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక రకమైన అంటే మైండ్కి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాకుండా ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో బట్ అయినా కూడా ఏం కాదు, నో ప్రాబ్లం. అట్లా అయినా కూడా నార్మల్గా ఉన్నా కూడా ఏమీ కాదు మీకు. అంటే నష్టం ఏం లేదు. మీరు ఒక డెసిషన్ తీసుకోకపోయినా మీరు ఏదైనా కూడా ఒక పేరు, నేమ్, ఫేమ్ అనేది వచ్చింటుంది, రికగ్నిషన్ అనేది వచ్చింటుంది. కాబట్టి కొంచెం అంత నష్టపోయేది ఏమీ ఉండదు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్విల్లింగ్ అంటే ఒక్కొక్కసారి ఏం చేయలేకుండా డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. ప్రిటెండింగ్ దేర్ అంటే ఒక రకమైన నిరాశ అలాంటిది కలగచ్చు. కానీ నో ప్రాబ్లం. అట్లా జరిగినా కూడా ఏం కాదు, మీకు బాగానే ఉంటుంది. బట్ ఒకసారి మీకు పేరు వచ్చేసిన తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలా ఉంటుంది. సో మీ కెరియర్ మొత్తం చూసుకుంటే చాలా బాగా మంచి పొజిషన్కి వస్తారు, బాగుంటుంది. అన్ని కార్డ్స్ చూసుకుంటే మీకు
అన్ని కార్డ్స్ మీ ప్రొఫెషన్ గురించే వచ్చాయండి, ప్రొఫెషన్ గురించే వచ్చాయి. ఇక్కడ చూడండి 2 ఆఫ్ ఎయిర్, 2 ఆఫ్ ఎయిర్, తర్వాత ద చారియట్ వచ్చింది, తర్వాత 2 ఆఫ్ పేజ్ ఆఫ్ వాటర్ వచ్చింది, తర్వాత ఏస్ ఆఫ్ ఎయిర్ అన్నీ 9 ఆఫ్ ఎయిర్, ఏస్ ఆఫ్ ఎయిర్, 2 ఆఫ్ ఎయిర్ అన్నీ వచ్చేసినాయి. సో ఎయిర్ గురించి ఎక్కువ అంటే మీ ప్రొఫెషన్ గురించే ఎక్కువ వచ్చింది. మీరు ప్రొఫెషన్లో ఎలా ఉంటారు, మీరు కెరియర్ ఎలా ఉంటుంది, మీ కెరియర్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది. ఆ రిలేషన్ తక్కువ వచ్చింది, ఒక్కటి వచ్చింది రిలేషన్ది. సో మిగతా అన్నీ కూడా మీ ప్రొఫెషన్ గురించి వచ్చిందండి. అంటే మీరు ప్రొఫెషన్లో బాగా నిర్ణయాలు తీసుకుంటారు, పేరు వస్తుంది, నేమ్ వస్తుంది, మంచి మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ వస్తారు, కొత్త న్యూ ఫేజ్ స్టార్ట్ చేస్తారు మీరు. వాళ్ళతో ఆ పర్సన్తో మీ న్యూ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ 2222 అని చేయండి, ఎందుకంటే 2 ఎయిర్ అనేది ఎక్కువ వచ్చింది కదా. సో 2222 అని మీరు మన దానికి ఈ వీడియోకి క్లైమ్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.